లోకేష్ను రావద్దన్నారా? ఆయనే రావట్లేదా? నంద్యాలలో ఇప్పటికే చంద్రబాబు 2 రౌండ్లు వేస్తే చినబాబు మాత్రం 1 రౌండ్కే ఆగిపోయాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే చంద్రబాబు నంద్యాలలో 2 సార్లు పర్యటించారు. మరి ఆ 2 సార్లు కూడా బాబుగారు రెచ్చిపోయారు. తన నోటు దురుస్తో జాతీయ మీడియా వరకు ఎక్కారు. నా రోడ్లు, నా పెన్షన్, నాకే ఓట్లు అనే మాటతో చంద్రబాబు నేషనల్ మీడియాకు ఎక్కాడు. అలా నంద్యాల ప్రజలను బెదిరించేసిన బాబుగారు రెండోసారి ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ రుబాబు చేశారు. మరి ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు అందుకు తగ్గట్టుగా మాట్లాడాలి కానీ ఈ హెచ్చులేమిటి అని నంద్యాల జనాలే అంటున్నారు. మరి బాబుగారి పర్యటనల సంగతి అలా ఉంటే చినబాబు పర్యటన సంగతి మరోటి. నంద్యాల పర్యటనకు వెళ్ళినప్పుడు చినబాబు ఏదో మంత్రాంగం చేయ ప్రయత్నించాడు. అయితే అవేవి కదిలినట్లుగా లేవు. బుట్టా రేణుకను పిలిపించుకున్నాడు. ఆమె లోకేష్ వద్దకు వెళ్ళింది కానీ బయటకు వచ్చాక తాను వైకాపాలోనే అని స్పష్టం చేసింది. నంద్యాల ఎన్నికలకు ముందు కర్నూలు ఎంపీని చేర్చేసుకున్నామనిపించుకోవడానికి లోకేష్ వేసిన ప్లాన్ పారినట్లుగా లేదు. ఇక అక్కడక్కడ లోకేష్కు నిలదీతలు తప్పలేదు. రుణమాఫీ ఏది, ఉద్యోగాలేవి అని జనాలు నిలదీశారు. మరి ఎవరిని ముట్టుకున్నా షాక్ కొట్టింది లోకేష్కు. ఇక మహిళలు డ్వాక్రా రుణమాఫీ గురించి నిలదీస్తే కరెంట్ ఇస్తున్నాం, టీవీ సీరియల్స్ చూసుకోండి అని లోకేష్ కామెడీ చేసి తనేంటో అందరికీ తెలియజెప్పాడు. మరి ఆ కామెడీకి కొనసాగింపుగా 2వ విడత పర్యటన ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. నంద్యాల రూట్లో ఎదురైన నిలదీతలతో చినబాబు విసిగిపోయాడని, అందుకే మళ్ళీ అటువైపు చూడడానికి ఆయనకు ధైర్యం చాలలేదనే మాటలు వినిపిస్తున్నాయి ఇప్పుడు.